ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు నేను పద్మవిభూషణ్ గ్రహీత శ్రీ నందమూరి బాలకృష్ణ గారి జాతకాన్ని చెప్పదలుచుకున్నాను. అసలు యోగాలు ఎట్లా ఉంటాయి, రాజయోగాలు ఎట్లా ఉంటాయి ఒక జాతక చక్రంలో, అసలు రాజయోగాలు ఎందుకు ఉండాలి జాతక చక్రంలో, అసలు రాజయోగాలు ఉండటం వల్ల ఒక మనిషి ఎంతవరకు జీవితంలో అభివృద్ధిలోకి వస్తాడు, దానికి నిదర్శనమే శ్రీ నందమూరి బాలకృష్ణ గారి జాతకం. శ్రీ నందమూరి బాలకృష్ణ గారు 10/6/1960 ఉదయం 6:30 ఆయన చెన్నైలో జన్మించారు. శ్రీ బాలకృష్ణ గారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం మొదటి పాదం, రాశి ధనుసు రాశి, ఆయన జన్మలగ్నం మిథున లగ్నం. మిథున లగ్నానికి యోగం చేసే గ్రహాలు లగ్నాధిపతి బుధుడు, పంచమ వ్యయాధిపతి శుక్రుడు, అష్టమ భాగ్యాధిపతి శని. ఈ యొక్క మిథున లగ్నానికి విపరీతమైన యోగం చేస్తారు. బాలకృష్ణ గారి జాతకంలో ఉన్న గొప్పతనం, లగ్నాధిపతి అయిన బుధుడు లగ్నంలో స్వక్షేత్రంలో ఉన్నాడు. బుధుడు లగ్నంలో స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టే భద్రమహాపురుష యోగము ఏర్పడింది. భద్రమహాపురుష యోగం అంటే బుధుడు మన శరీరంలో బుద్ధిని కంట్రోల్ చేస్తాడు కాబట్టి ఆ బుధుడు లగ్నాధిపతి లగ్నంలో ఉండటం వలన ఈ భద్రమహాపురుష యోగం ఏర్పడింది. ఈ యోగం వలన ఈ జాతకుడు అత్యంత తెలివితేటలు కలిగి, ముఖ్యంగా పూర్ణ ఆయుర్దాయం, పూర్ణ ఆయుష్ కలిగి ఉంటాడు. ఇది చాలా గొప్ప రాజయోగం. పంచమహాపురుష యోగాలు 5: రిచిక మహాపురుష యోగం, భద్రమహాపురుష యోగం, మాలవ్య మహాపురుష యోగం, శశి మహాపురుష యోగం, రిచిక మహాపురుష యోగం. ఈ 5 యోగాలు. ఈ 5 యోగాల్లో ఈ బాలకృష్ణ గారికి ఈ భద్ర మహాపురుష యోగం ఏర్పడింది, సంభవించింది. అలాగే ఆయనకి జన్మలగ్నం నుంచి సప్తమ స్థానం లోపల సప్తమ రాజ్యాధిపతి అయినటువంటి గురువు స్వక్షేత్రంలో ఉన్నాడు. ద్వితీయాధిపతి అయినటువంటి చంద్రుడితో కలిసి ఉన్నారు. ఎప్పుడైతే చంద్ర గురువులు కలిసి ఉన్నారో ప్రబలమైన గజకేసరి యోగం ఏర్పడింది. ఈ గజకేసరి యోగం వలన జీవితాంతం మనిషికి తిండికి బట్టకి లోటు ఉండదు. అలాగే సమాజంలో ఖచ్చితంగా పేరు ప్రతిష్టలు వస్తాయి. దాని ప్రకారమే ఈ యొక్క రాజయోగం వల్లనే బాలకృష్ణ గారు 3 సార్లు ఆయన హిందూపూర్కి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ముఖ్యంగా బాలకృష్ణ గారి జాతకంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మిథున లగ్నానికి అత్యంత యోగకారకుడు అష్టమ రాజ్యాధిపతి అంటే ఈ శనేశ్వరుడు సప్తమ స్థానంలో ఉన్నాడు.